మిత్రులందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు ఒక గొప్ప సంఘటన, అంటే ఒక తల్లికి జరిగినటువంటి గౌరవానికి సంబంధించినటువంటి గొప్ప సంఘటన గుర్తు చేసుకుందాం. అది ఢిల్లీ నగరం గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ లోపల అంతా హడావిడి ఉంది. ఎంతోమంది ప్రముఖులు, శాస్త్రవేత్తలు, మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా ఆ సమావేశంలో హాజరు కావడానికి వస్తున్నారు. కలకలలాడుతుంది ఆ కన్వెన్షన్ సెంటర్ అంతా కూడా. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి సుప్రసిద్ధమైనటువంటి ప్రముఖ వ్యక్తి, మన భారతీయుడైనటువంటి మన గూగుల్ తెలుసు. గూగుల్ అంటే ఎంత సుప్రసిద్ధమైనటువంటిదో. ఆ గూగుల్ యొక్క CEO అయినటువంటి సుందర్ పిచ్చై వారికి భారత ప్రభుత్వం చేత సన్మాన కార్యక్రమం జరుగుతుంది, సత్కారం జరుగుతుంది. అయితే అందరూ కూడా ఆ వేదికకు అందరూ ఆసీనులయ్యారు. చివరికి ప్రముఖ వ్యక్తి, అంటే ఆ సభకు ముఖ్య అతిథి రావాల్సి ఉంది. ఆయనే మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఆ సమావేశానికి అడుగుపెట్టారు. అందరూ కూడా హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. మోడీ గారు వేదికపైన ఎక్కారు. వేదికపైన ప్రసంగిస్తున్నారు. అనేక శాస్త్రవేత్తలు, మేధావులు, రాజకీయ ప్రముఖులు అందరి పేర్లు ప్రస్తావించారు. ఈరోజు మనము చివరికి అంటే ప్రశాంతంగా సాగుతుంది. అప్పుడు వారు తన యొక్క సన్నని గద్గదమైనటువంటి స్వరంతో చివరికి ఏమన్నారంటే, ఈరోజు కేవలము మన భారత ప్రభుత్వము, మనందరం కూడా కేవలము గూగుల్ CEO అయినటువంటి సుందర్ పిచ్చై గారికి మాత్రమే సన్మానం కాదు, సత్కారం కాదు. ఈరోజు అసలైనటువంటి సత్కారము, అసలైనటువంటి సన్మానము అని చెప్పబోతున్నాడు. అప్పుడు సుందర్ పిచ్చై ఆశ్చర్యపోతున్నాడు. ఏం జరుగుతుందో, ఏం అద్భుతం జరుగుతుందో ఊహించడం లేదు. సన్మానమేమో తనకు జరుగుతుంది, తనకు సన్మానం అని భారత ప్రభుత్వం పిలవడం జరిగింది. కానీ మోడీ గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏంటని ఆశ్చర్యపోతున్నారు. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది, నిశ్శబ్ద వాతావరణం ఉంది. అప్పుడు ప్రధానమంత్రి గారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ఈరోజు అసలైనటువంటి సన్మానము సుందర్ పిచ్చై గారికి కాదు, అసలైనటువంటి సన్మానం ఎవరికంటే ఈరోజు సుందర్ పిచ్చై వారి యొక్క మాతృమూర్తి అయినటువంటి లక్ష్మీ పిచ్చై గారికి మనం సన్మానం చేసుకోబోతున్నాం అని అనడం జరిగింది. వెంటనే సుందర్ పిచ్చై ఊహించలేదు, ఆ యొక్క మాటను ఊహించలేదు. ఆ విధంగా మోడీ గారు తన తల్లి పేరు ఉచ్చరిస్తూ తల్లికి సన్మానం అనేటువంటి ఆ యొక్క మాటను ఎన్నడూ కూడా కలలో కూడా ఊహించలేదు. ఆయన కళ్ళలోంచి నీళ్లు రాలుతున్నాయి. సభలో ఒక్కసారి అంతా కూడా ప్రశాంత వాతావరణం నెలకొంది. అప్పుడు మోడీ గారు తన వేదికను దిగొచ్చారు. ఎదురుగా 3వ వరుసలో ఒక మూలన ఒక మామూలు కాటన్ చీర కట్టుకొని ఒక సాధారణమైనటువంటి స్త్రీలాగా ఒక 3వ వరుసలో మూలన కూర్చున్నది ఆ తల్లిని, ఆ మాతృమూర్తిని, సుందర్ పిచ్చై యొక్క తల్లిని గుర్తించి మోడీ గారు వేదిక పైన కింది దిగారు. చూడండి, ప్రధానమంత్రి, సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి వేదిక మీదకి కిందికి దిగి ఆ యొక్క మాతృమూర్తి లక్ష్మీ పిచ్చై గారి యొక్క దగ్గరికి వెళ్ళి, ఆమె ఆశ్చర్యపోతుంది, ప్రధానమంత్రి నా దగ్గరికి రావడం ఏంది, నా పేరు ఉచ్చరించడం ఏంది అని. ఆ విధంగా ఊహల కందమైనటువంటి అందరైనటువంటి వాతావరణం అక్కడ నెలకొన్నది. వెంటనే ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళి ఆ తల్లికి నమస్కారం చేసి ఆమె గజగజ వణికిపోతుంది. ప్రధానమంత్రి నా దగ్గరికి రావడం ఏంది, నా కాళ్ళు మొక్కడం ఏందని. అప్పుడు ఆ తల్లిని పైకి, మరి ఆ వేదికపైకి ఆహ్వానించారు. వేదికపైకి తీసుకెళ్లి అక్కడ సుందర్ పిచ్చై పక్కన కూర్చోబెట్టి, ఈరోజు సుందర్ పిచ్చై ఇంత పెద్ద ఎత్తున ఉన్నాడంటే ఈ మాతృమూర్తి, ఈ తల్లి ఎన్నో రోజులు పస్తులు ఉండడం జరిగింది. ఎన్నో రోజులు తన కడుపును మార్చుకోవడం జరిగింది. తన తాలి బొట్టును, తన యొక్క చెవి కమ్మెలను, తన యొక్క శరీరంలో ధరించిన ఆభరణాలన్నింటినీ కూడా అమ్మివేయడం జరిగింది. చివరికి ముక్కు పుడక కూడా అమ్మివేయడం జరిగింది. అటువంటి గొప్ప మాతృమూర్తి త్యాగమయ జీవితం వల్లనే ఈనాడు సుందర్ పిచ్చై యొక్క అకలంకమైనటువంటి ఒక ప్రపంచానికి నేతృత్వం వహించేటువంటి ఒక స్థాయికి చేరుకోవడం జరిగింది అని ప్రధానమంత్రి గారు తన ప్రసంగాన్ని కొనసాగించి ఆ మాతృమూర్తికి సన్మానం అనేటువంటిది ముందు చేయడం జరిగింది. తర్వాత సుందర్ పిచ్చై గారికి భారత ప్రభుత్వం తరపున సన్మానం చేయడం జరిగింది. అంటే ఈ సంఘటన ఎంత గొప్ప, ఒక ఉదాత్తమైనటువంటి, ఒక త్యాగమైనటువంటి, ఒక సమర్పణ భావమైనటువంటి. ఇక్కడ ముగ్గురు ముగ్గురే అని చెప్పవచ్చు. ఎందుకంటే
తన యొక్క త్యాగమయ జీవితంతో తన కన్న కొడుకును ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. తన యొక్క త్యాగమయ జీవితంతో దేశానికి నేతృత్వం వహించడం జరిగింది ప్రధానమంత్రి మోడీ గారు. అదేవిధంగా తన యొక్క త్యాగమయ జీవితంతో తన కష్టంతో అనేక రకాలటువంటి కష్టాలకు నష్టాలకు ఓర్చి తన తల్లి యొక్క అడుగుజాడల లోపల నడిచి ప్రపంచానికి ఒక గొప్ప సంస్థకు నేతృత్వం వహించడం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఆ విధంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సంఘటన సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి దాన్ని మీ అందరి ముందట ఉంచాలనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.